हाय स्टूडेंट्स నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని నాన్న 10th క్లాస్ విద్యార్థులకు హిందీ సబ్జెక్టులో పబ్లిక్ ఎగ్జామ్లో ఒక్క మార్కు కూడా మిస్ కాకూడదు సమయం వృధా కాకూడదు అనే ఉద్దేశంతో మారిన అన్ని మార్పులని దృష్టిలో ఉంచుకొని మీకోసం 1 నుంచి 30 వరకు ప్రశ్నలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా వీడియో చేసి మీ ముందు ఉంచడం జరుగుతుంది. ఇప్పటిదాకా 7 ప్రశ్నలు అయితే తక్కువ సమయంలో ఒక్క మార్కుని ఫుల్ మార్క్స్ ని ఎలా సాధించాలి అనేది మీకు చెప్పడం జరిగింది. ఈ రోజు 8వ ప్రశ్న గురించి ఈ రోజు అసలు అది ఎలా ఉంటుంది, తక్కువ సమయంలో ఒక్క మార్కుని మనం ఎలా సాధించాలి అనే దాన్ని ఈ రోజు మనం చూద్దాం. దానికోసం మనం ఏమీ వందల పదాలని చదువుకోవాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు. చూడగానే కంటి చూపుతోనే దాన్ని మనం గుర్తించి ఆన్సర్ చేసేలాగా మనం ఎలా అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి నాన్న, పరీక్ష పేపర్లో మనకి 8వ ప్రశ్న ఈ విధంగా ఒక వాక్యంలో ఇవ్వడం జరుగుతుంది. హామిద్కే పిత పరలోక్ సిదార్ గయే అని ఈ విధంగా ఒక్క వాక్యంలో మనకి ప్రశ్న అయితే ఇవ్వడం జరుగుతుంది. కింద ఏమని అడిగాడు బ్రాకెట్లో, ముహావరా శబ్ద పెహచాన్ కర్ లిఖియే, అంటే కేవలం ముహావరాని కనుక్కొని రాయండి అని మాత్రమే అడిగాడు. అంతే తప్ప దాని అర్థం ఏంటో చెప్పండి, దాని అర్థాన్ని మీరే రాయండి అని ఇలాంటి ఏమీ అడగలేదు. కేవలం ఒక సెంటెన్స్ ఇచ్చాడు. ఆ సెంటెన్స్ లో ముహావరా ఏంటో మీరు కనుక్కోండి అన్నాడు. కింద 2 ఆప్షన్స్ అయితే మన కోసం ఇవ్వడం జరిగింది. ఏ హామిద్కే పిత, బి పర్లోక్ సిదార్ గయే. ఆ వాక్యంతో మనకు పనే లేదు నాయన. ముహావరా అన్నాడు. 8వ ప్రశ్న చూడగానే పబ్లిక్ పేపర్లో మనం ఆ వాక్యాన్ని చదవాల్సిన అవసరం కూడా లేదు. ఆప్షన్స్ రెండిట్లో ఏ ఉంది అంతే చూడాలి. మైండ్లో ఒకటే పెట్టుకోండి, ముహావరా కనుక్కోమన్నాడు అంటే మనకి ఏదైతే అర్థం కావడం లేదో అదే ముహావరా. మనకి ఏ పదం అయితే అర్థం కావడం లేదో అదే ముహావరా. అంతే మైండ్లో పెట్టేసుకోండి. మీనింగ్ లెస్ గా ఏదైతే అనిపిస్తుందో అదే ముహావరా, మైండ్ లో పెట్టుకోండి. హామిద్కే పిత, హామిద్ యొక్క నాన్నగారు, అది మీనింగ్ లెస్ కాదే. హామిద్ నాన్న, ఓకే. పరలోక్ సిదార్ గయే, పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి ఏం తెలియదు, ఎవరైనా వేరే ఊరు వెళ్ళారు, బజార్ వెళ్ళారు, సినిమాకి వెళ్ళారు అంటారు, అంతేగాని పరలోకానికి వెళ్ళారా అంటారా? ఇదేదో అర్థం లేనట్టుగా ఉంది. సరే, ఏది ఏమైనా అది అర్థం ఉందా లేదా అనే దానికంటే ముందు ఇది అర్థవంతంగా ఉంది. హామిద్కే పిత, హామిద్ యొక్క నాన్న, ఇది అర్థవంతంగా ఉంది కదా. ఇక మిగిలింది ఇదే కదా, కాబట్టి ఇదే ఆన్సర్. నీకు ఒకటి అర్థం అయ్యింది అంటే రెండవదే ఆన్సర్. ఒకటి అర్థం కాలేదు అంటే ఏది అర్థం కాలేదో అదే ఆన్సర్. ఈ క్లూని మైండ్లో పెట్టుకోండి. మీకు ఇంకొద్దిగా క్లారిటీ రావడం కోసం ఇక్కడ వాక్యాలను అయితే ఇవ్వలేదు, కానీ మీకోసం క్లారిటీ కోసం ఏబి అనే ఆప్షన్స్ అయితే ఇచ్చాను. ఒకసారి ఈ 2 ఆప్షన్స్ ని చూసి ఈ 2 ఆప్షన్స్ లో ముహావరా ఏది అయి ఉంటుందో ఒక్కసారి గుర్తిద్దామో మనం అందరం కూడా. చూడండి, ఏ ధావా బోల్ దియే, ఏం అర్థం కావట్లేదు కదా. సరే, రెండోది ఏందో అది కూడా చూద్దాం. బచ్చే దుకాణం, బచ్చే అంటే పిల్లలు, దుకాణం అంటే అంగడి. ఇది కాస్త ఎక్కడో ఇంతకుముందు చదివినట్టే ఉంది, అర్థం అవుతుంది. ఇదే అర్థం కావట్లేదు. ఈ దావా అంటే ఏందో అర్థం కావట్లేదు. బోల్ అంటే చెప్పడం, ధావా అంటే ఏందో అర్థం కావట్లేదు. కాబట్టి సరే, ఇది అర్థం అయింది కాబట్టి ఇక మిగిలింది ఇదే, కాబట్టి ఇదే ముహావరా. అలాగే ఇక్కడికి వద్దాం. అమీనాకా దిల్, ఆప్షన్ ఏ. దిల్ కచోట్ రహా, ఆప్షన్ బి. అమీనా కా దిల్, అమీనా అమ్మాయి పేరు, దిల్ మనసు, దిల్ మనసు. కచోట్, కచోట్ అనేది ఏదో కొద్దిగా కష్టమైన పదంలాగా ఉంది. కష్టమైన పదమైన మీనింగ్ తెలుసుకుందామంటే పిండడం అంటారు దీన్ని తెలుగులో. దిల్ కచోట్నా అంటే మనసుని పిండడం. మనసుని ఎందుకు పిండేది? గుడ్డలు పిండుతాం కానీ, ఉతిగా ఆరేసిన తర్వాత గుడ్డలు పిండుతాం కానీ మనసును కూడా పిండుతారా? కాబట్టి ఇదేదో కొద్దిగా విచిత్రంగా ఉంది మనసును పిండడం అనేది. అమీనా కా దిల్, అమీనా యొక్క మనసు, ఇదేదో అర్థం కావట్లేదు. కాబట్టి ఇదే ముహావరా.
ఏది అర్థం కావట్లేదో అదే ముహావరా. ఇక్కడ చూడండి తాటిది బిహారీకే దోహే. బిహారీ అనేది పేరు, దోహే దోహే అనేది మనం చూస్తున్నాం. రహీంకే దోహే, తులసీకే దోహే, నీతి దోహే, ఈ పదాన్ని ఎక్కడో విన్నాం, మనకు తెలిసిందే ఇది. గాగర్ మే సాగర్ భర్నా, ఇదేంది ఇది? సాగర్ అంటే సముద్రం, ఈ గాగర్ ఏంది? గాగరు సాగరు అంట, ఇదేదో విచిత్రంగా ఉంది. కాబట్టి బిహారీకే దోహే అర్థం అవుతుంది బాగానే, మిగిలింది ఇదే కాబట్టి ఇదే ముహావరా. ఇంకోటి చూద్దాం, శ్రమిక్ పరిశ్రమ కర్ణ. ఈ పదాలన్నీ మనం చూసినవే. 4వ పాఠంలో శ్రమిక్ పనిచేసేవాడు, పరిశ్రమ కష్టపడడం, ఓకే ఇదంతా ఏదో తెలిసిందే. సరే ఇది కూడా చూద్దాం. కమరు బాంధన. కమర్ అంటే నడుము, బాంధన అంటే కట్టేయడం, నడువుని కట్టేయడం. నడువుని ఎందుకు కట్టేసేది? ఇదేదో అర్థం కావట్లేదు. ఇది అర్థం కాకపోయినా ఇది అర్థం అవుతుంది కదా. కష్టపడి పని చేసేవాడు కష్టపడే పని చేస్తాడు. కాబట్టి ఇది అర్థం అయింది కాబట్టి మిగిలింది ఇదే కాబట్టి ఇదే ఆన్సర్. ఒకటి అర్థం అయితే ఏ మిగిలిందే ఆన్సర్. ఏది అర్థం కావట్లేదో అర్థం కానిదే ఆన్సర్. దీన్ని కన్ఫ్యూజ్ అవ్వకుండా మైండ్లో పెట్టుకోండి. ఇక్కడ చూడండి, తబాహీ మచానా. ఇదేదో కొద్దిగా కష్టంగా ఉంది మీనింగ్ తెలుసుకోవడం. ఒకసారి పక్కదేందో కూడా చూద్దాం. లోగ్. లోగ్ అంటే జనాలు. ఇది పోయి మనం చాలాసార్లు చూసాం. 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఇలాంటి పదాన్ని ఎన్నోసార్లు చూసాం, లోగ్ 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 అని. కాబట్టి ఇది మనకు తెలుసు. ఇది మనకు తెలుసు కాబట్టి ఇక మిగిలింది ఇదే కాబట్టి ఇదే ఆన్సర్. ఇక్కడికి వద్దాం. కామ్ కర్ణ, పని చెయ్యడం. సింపుల్గా ఉంది, ఎన్నోసార్లు చదివాం ఈ పదాన్ని. కామ్ కర్ణ, పని చెయ్యి, పని చేయడం. సరే ఇంకోటి ఏందో చూద్దాం. శ్రీ గణేష్ కియా. శ్రీ గణేష్, గణేష్ అంటే వినాయకుడు, శ్రీ గణేష్ అంటే శ్రీ వినాయకుడు. కియా, కియా అంటే చేశాను. శ్రీ వినాయకుడు చేశానా? శ్రీ వినాయకుడు చేసేది ఏంటి? శ్రీ వినాయకుడు అన్నాను అంటారు, శ్రీ వినాయకుడికి పూజ చేశాను అంటారు. శ్రీ వినాయకుడు చేశాను, ఇదేదో బాగాలేదు. బాగలేకపోయినా సరే ఇది బాగా అర్థమవుతుంది కాబట్టి, కామ్ కర్ణ అనేది బాగా అర్థమైంది కాబట్టి మిగిలింది ఇదే కాబట్టి ఇదే ముహావరా. ఇక్కడికి వద్దాం. ఓఝల్ హోజాన. ఈ పదం ఏదో కొద్దిగా కఠినంగా ఉంది. ఓఝల్ ఏదో మీనింగ్ తెలిసేటట్లేదు. ఒకసారి పక్క ఆప్షన్ కూడా చూద్దాం. రాత్ కే సమయ్. రాత్ రాత్రి, సమయ్ సమయం, రాత్రి సమయం. ఎంత క్లియర్గా ఉంది పదం. మరి ఈ పదం అంత క్లియర్గా మనకు అర్థమైంది కాబట్టి మిగిలింది ఇదే కాబట్టి ఇదే ముహావరా. చూసారా నాన్న ఎంత సింపుల్గా చూసారా? ముహావరా 8వ బిట్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్లో 8వ బిట్లో ముహావరా పెహచాన్ కర్ లిఖియే అని అడిగినప్పుడు కింద 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 2 ఆప్షన్స్ మీదనే శ్రద్ధ పెట్టండి. ఏ ఆప్షన్ అయితే మనకు చక్కగా అర్థం అయ్యిందో తర్వాత ఆప్షనే ముహావరా. 1. ఏ ఆప్షన్ అయితే మనకు అర్థం కావట్లేదో అదే ముహావరా. అర్థమైంది కదా? ఇదే. నెక్స్ట్ ఇలాంటి మరెన్నో వీడియోలతో మళ్ళీ మీ ముందుంటాను. మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్.